ఆది భిక్షు వాడినేది కోరేది, బూడిదిచ్చే వాడినేది అడిగేది, ఏది కోరేది వాడినేది అడిగేది. ఫ్యాంటాస్టిక్ సార్, ఫ్యాంటాస్టిక్. సో ఈ పాటతో మీకున్న అనుభవాలు ఏంటి? చాలా ఉన్నాయి. ఎస్పెషలీ మా ఫాదర్కి నేను ఈ పాట పాడితే ఆ ఈవినింగ్ హీ యూజ్ టు బి వెరీ హ్యాపీ అనమాట. మానే హార్మోనియం వాయించేవాడు నేను పాడుతుంటే. అది ఇట్ వాజ్ ఎ వెరీ గుడ్ ట్రావెల్ ఈ పాటతో. కానీ ఒక మరపురాని ఒక ఫీలింగ్ ఏంటంటే, మా ఫాదర్ కాలం చేశాక ఒకరోజు టీవీ5లో ఒక ప్రోగ్రాంలో కె విశ్వనాథ్ గారు, శాస్త్రి గారు ఉండగా ఇదే పాట వాళ్ళిద్దరి ముందు నేను పాడడం జరిగింది. సూపర్. అప్పుడు మా నాన్నగారి దగ్గర మళ్ళీ పాడుతున్నాను అనే ఫీలింగ్ వచ్చింది. ఎందుకంటే వాళ్ళు ఎంత మురిసిపోయారు అంటే నేను పాడుతున్నప్పుడు ఆ ఎక్స్ప్రెషన్స్ నాకు ఇంకా గుర్తు. ఇద్దరు ఒకరినొకరు చూసుకుని అలా చేతులు పట్టుకొని అసలు అంటే ఒక్కసారి చిన్నపిల్లలు అయిపోయారా వీళ్ళు ఈ పాట వింటూ అనే ఫీలింగ్ వచ్చింది. అండ్ ఐ వాజ్ రియలీ హ్యాపీ. అలాంటి ఒక స్టేట్ ఆఫ్ మైండ్కి వాళ్ళిద్దరికి తీసుకెళ్ళగలిగే, అంటే వాళ్ళు మనకి ఆ పాటలతో ఎంత తీసుకెళ్ళినా మళ్ళీ వీఆర్ గివింగ్ బ్యాక్ టు దెమ్ విత్ దోస్ కైండ్ ఆఫ్ మెమరీస్ అనేది నాకు చాలా 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 అంటే లైఫ్ లాంగ్ గుర్తుంచుకునే మెమరీ అయింది అది. ఫ్యాంటాస్టిక్ సార్.